ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటనలో ఒక ఆగంతక వ్యక్తి పవన్ కళ్యాణ్ కు చాలా దగ్గరగా సంచరించినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి వివరాలు సేకరించాలని కోనసీమ అంబేద్కర్ జిల్లా ఎస్పీకి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమాచారం వెలువడిన తర్వాత జనసేన అభిమానుల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. ట్విట్టర్లో కూడా ఈ ఘటన ప్రస్తావించడంతో పవన్ భద్రతపై చర్చ మొదలైంది. ఈ ఆగంతకుడి వీడియో బయటకు రావడంతో పవన్ హత్యకు కుట్ర జరుగుతోందంటూ పుకార్లు వినిపించాయి. వీడియోలో ఆగంతకుడు మలికీపురం గూడపల్లి గ్రామానికి చెందిన పున్నం రామనరసింహగా గుర్తించారు. అయితే తాను గత 3 ఏళ్లుగా జనసేన కార్యకర్తగా ఉన్నానని వైస్ ఎంపీపీ సుందర్ శ్రీనుబాబు ఇచ్చిన పాస్తో పవన్ కళ్యాణ్ వెంట నడిచానని వివరించాడు. అనంతరం ఈ సమాచారం పవన్ కళ్యాణ్కి ఎవరిచ్చారనే అంశంపై స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. ఇదే అంశంపై మరిన్ని వివరాలను మా కాకినాడ ప్రతినిధి దుర్రాని అందిస్తారు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటన అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ కొబ్బరి చెట్లు ఏ విధంగా తలకాయలు లేకుండా చనిపోయి అంటే శంకరగుప్తం డ్రైన్ వలన చాలా రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా పరిష్కరించాలనే తపనతోటి వచ్చి స్వయంగా పరిశీలించారు. శంకరగుప్తం మఠం డ్రైన్ దగ్గర అక్కడ నుంచి స్వయంగా పరిశీలిస్తూ అనేక సూచనలు కూడా చేశారు. ఇదే క్రమంలో ఒక అగంతకుడు ఎవరో తన పక్కన సంచరిస్తున్నట్టుగా కొంతమంది తనకు తెలియజేశారని దీనిపైన పరిశీలించాలంటూ కోనసీమ జిల్లా ఎస్పీకి పవన్ కళ్యాణ్ లేఖ రాయడంతో పాటు అది సూచించడంతో పాటు స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో కూడా ఇదే పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా జన సైనికుల్లో కానీ కోనసీమ ప్రజల్లో కానీ ఒక రకమైన ఆందోళన మొదలైంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పక్కన ఉప ముఖ్యమంత్రి పక్కన ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ ఒక వ్యక్తి అగంతకుడు సంచరించడం, అది కూడా వైసీపీ పార్టీ నుంచి వచ్చాడు, పైగా హత్యా ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ తెగ జరిగిన హల్చల్తో ఒక్కసారిగా రాష్ట్రం మాత్రం చాలా తీవ్రంగా కలత చెందింది. ఒక విధంగా కూడా ఒక ఆవేదనకి గురయ్యారు చాలా మంది ప్రజలను కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి నాయకుడు అంటే జనసేన పవన్ కళ్యాణ్ అనేసరికి అభిమానులు విపరీతంగా ఎగబడతారు. ఆ క్రమంలో ఏదైనా జరిగే అవకాశం ఉంటే భద్రతా పరిచర్యలు ఎంత డేలాగా ఉంటే ఎలాగా అంటే చాలా మంది సందేహాలు కూడా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అయితే చిత్రంగా అంటే పవన్ కళ్యాణ్ స్పందించిన తర్వాత ఈ ఎస్పీ కోనసీమ ఎస్పీకి సూచనలు అందించిన తర్వాత అనూహ్యంగా మాత్రం ఒక వీడియో రిలీజ్ అయింది. అతను స్వయంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ అగంతకుడు వైసీపీ కార్యకర్త ఏదో జరిగే అవకాశం ఉందంటూ ఎక్కడైతే సూచించారో అదే వ్యక్తి స్పందిస్తూ తన పేరు పున్నం రామనరసింహ అని, తను జనసేన పార్టీలోనే గత 3 ఏళ్లుగా సభ్యత్వంగా కొనసాగుతున్నానని తెలియజేస్తూ ఒక రిలీజ్ చేసిన వీడియో సంచలనం కలిగించిందని చెప్పాలి. ఇతను చెప్పిన వివరాల ప్రకారం అయితే కనుక ఎప్పుడైతే గతంలో జనసేన గెలిచిందో ఆ టైంలో ఎమ్మెల్యే వెంట తిరిగానని, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెళ్లాల్సి వచ్చిందని, ఆ తర్వాత అభిమానంతో తను అక్కడి నుంచి మళ్ళీ జనసేనలోనే తిరిగి వచ్చాను తప్పించి తను ఎటువంటి వైసీపీ అభిమాని కాదని, ప్రస్తుతం 3 ఏళ్లుగా తను వైసీపీని వీడి జనసేనలో కొనసాగుతున్నానంటూ చెప్పుకొచ్చాడు. అదేవిధంగా తను పవన్ కళ్యాణ్ పెద్ద అభిమానం అంటూ చెప్పుకొని వచ్చాడు. ఇవన్నీ పరిశీలిస్తే గనక అంటే వాస్తవంగా ఇతను వైసీపీ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ దృష్టికి ఎవరు తీసుకెళ్లారు, స్వయంగా ఎమ్మెల్యే అనుచరులే తనకు పాస్ ఇచ్చారని ఇతను చెప్పడాన్ని బట్టి ఎవరు పాస్ ఇచ్చారు అన్నది ఒకటి తెలుసుకోకుండానే ఈ విధంగా ఎలాగా పవన్ కళ్యాణ్ ఏ విధంగా ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్కి ఎంత అసంబద్ధ సమాచారం ఎవరిచ్చారు, అదే పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించకుండానే నేరుగా ఎస్పీకి ఎలా సంప్రదించారు.